ఐపీఎల్ లో ఫిక్సింగ్ ఆరోపణలపై హైదరాబాద్ పోలీసులు ఫోకస్ పెట్టారు. 5 టీమ్ ఫ్రాంచైజీలను ఫిక్సర్లు కాంటాక్ట్ చేసినట్లుగా బీసీసీఐ దగ్గర ఆధారాలున్నాయి. అవి తమకివ్వాలని బీసీసీఐని కోరారు పోలీసులు. హైదరాబాద్ చెందిన ఒక వ్యాపారవేత్తతో జాగ్రత్తగా ఉండాలంది బీసీసీఐ. ఆ వ్యాపారవేత్త పాత్రపై ఆరాధిస్తున్నారు పోలీసులు. బీసీసీఐ స్థానిక క్రికెట్ క్లబ్లతో కాంట్రాక్ట్ ఉన్న వ్యక్తులపై నిఘా పెట్టారు. హైదరాబాద్కు చెందిన 5 వ్యాపారవేత్తలపై అనుమానాలున్నాయి. ఇప్పటికే కొంతమందిని ఆ వ్యాపారవేత్త కాంటాక్ట్ చేసినట్లు భావిస్తున్నారు. ఐపీఎల్ లో ఫిక్సింగ్ ఆరోపణలపై హైదరాబాద్ పోలీసులు ఫోకస్ పెట్టారు. 5 టీమ్ ఫ్రాంచైజీలను ఫిక్సర్లు కాంటాక్ట్ చేసినట్లుగా బీసీసీఐ దగ్గర ఆధారాలున్నాయి. అవి తమకివ్వాలని బీసీసీఐని కోరారు పోలీసులు. హైదరాబాద్ చెందిన ఒక వ్యాపారవేత్తతో జాగ్రత్తగా ఉండాలంది బీసీసీఐ. ఆ వ్యాపారవేత్త పాత్రపై ఆరాధిస్తున్నారు. బీసీసీఐ స్థానిక క్రికెట్ క్లబ్లతో కాంటాక్ట్ ఉన్న వ్యక్తులపై నిఘా పెట్టారు. హైదరాబాద్ చెందిన 5 వ్యాపారవేత్తలపై అనుమానాలున్నాయి. ఇప్పటికే కొంతమందిని ఆ వ్యాపారవేత్త కాంటాక్ట్ చేసినట్లుగా భావిస్తున్నారు. రైట్, ఈ ఫిక్సింగ్ ఆరోపణలపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రవి, అక్షయ, బీసీసీఐ చేసినటువంటి హెచ్చరికలతో హైదరాబాద్ పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. ఆ వ్యాపారవేత్త ఎవరు అనే దానిపైన కూడా హైదరాబాద్ పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే బీసీసీఐ ఐపీఎల్లో ప్రస్తుతం ఉన్నటువంటి 10 ఫ్రాంచైజీలను కూడా హెచ్చరించింది. హైదరాబాద్కు చెందినటువంటి ఓ బడా వ్యాపారవేత్త ఫిక్సింగ్కు ప్రయత్నిస్తున్నాడు. తనకు చాలామంది ప్లేయర్స్తో, అదేవిధంగా ఫ్రాంచైజీ ఓనర్లతో, టీంకు సంబంధించినటువంటి మేనేజ్మెంట్లతో దగ్గరి సంబంధాలు ఉన్నాయి కాబట్టి తను ఫిక్సింగ్కు పాల్పడే అవకాశం కూడా ఉంటుంది. ఇలాంటి సమాచారం మీ దగ్గరికి ఏదైనా వచ్చినా కూడా వెంటనే తమకు అందించండి అని కూడా బీసీసీఐ ఇప్పటికే ఫ్రాంచైజీలతో పాటు ప్లేయర్లను కూడా నిన్న అలర్ట్ చేసింది. అయితే ప్రస్తుతం ఆ సమాచారం అందుకున్నటువంటి హైదరాబాద్ పోలీసులు కూడా హైదరాబాద్కు చెందినటువంటి బడా వ్యాపారిగా తెలుస్తుంది కాబట్టి బీసీసీఐ దగ్గర ఇప్పటికే ఉన్నటువంటి ఆధారాలను కూడా తమకు సమర్పించాలని చెప్పి హైదరాబాద్ పోలీసులు బీసీసీఐని కోరారు. ఒక 5 మంది హైదరాబాద్కు సంబంధించినటువంటి వ్యాపారవేత్తలే ఇందుకు కారణమై ఉండొచ్చు. ఆ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళలో ఈ 5గురిలో ఒకరు ఉండొచ్చు అని కూడా హైదరాబాద్కు చెందినటువంటి పోలీసులు అనుమానిస్తున్నారు. ఎందుకంటే తరచూ ఆ వ్యాపారి ముంబై, అదేవిధంగా ఢిల్లీకి వెళ్తూ ఉండడం, క్రికెటర్లతో దగ్గరి సంబంధాలు ఉండడం, ఎప్పుడైనా హైదరాబాద్కు ప్లేయర్స్ వచ్చినప్పుడు కూడా ఆ వ్యాపారవేత్తను కలుస్తూ ఉండడం, లేకపోతే ఎక్కడ ఇంటర్నేషనల్ మ్యాచ్లు జరిగినా కూడా ఆ వ్యాపారవేత్త తరచూ ఆ మ్యాచ్లకు వెళ్తూ ఉండడం, క్రికెటర్లతో దగ్గరి సంబంధాలు కానీ లేకపోతే వ్యాపారవేత్త ముసుగులోనే ఉంటూ అక్కడ క్రికెట్ ఫ్రాంచైజీలకు సంబంధించినటువంటి వాళ్ళతో కూడా సత్సంబంధాలు ఉన్నట్లుగా వ్యక్తులను కొంతమందిని గుర్తించారు. ఆ వ్యక్తులే ఫిక్సింగ్కు పాల్పడి ఉంటారని కూడా పోలీసులు ప్రస్తుతానికి అనుమానిస్తున్నారు. అయితే బీసీసీఐ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు గనక హైదరాబాద్ పోలీసులకు అందితే ఇప్పటికే హైదరాబాద్ పోలీసులు ఎవరినైతే అనుమానిస్తున్నారో ఆ ఆధారాలను పోల్చితే ఆ వ్యాపారవేత్త అని గనక కన్ఫర్మ్ అయితే పోలీసులు మరొక ముందడుగు వేసే అవకాశం కూడా ఉంటుంది. ఇక్కడ హైదరాబాద్ పోలీసులు సేకరించినటువంటి సమాచారాన్ని కూడా బీసీసీఐకు చేరవేసే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే నిన్న బీసీసీఐ అలర్ట్ చేసిందో ఈ సీజన్లో ఫిక్సింగ్ కలకలం రేగుతోంది, వ్యాపారవేత్త ప్రయత్నిస్తున్నాడనే ఆరోపణలు వచ్చాయో క్రికెట్ ఫ్యాన్స్లో కూడా ఒక ఆందోళన రేగింది. ఎందుకంటే ఐపీఎల్లో గతంలో ఉండేది ఫిక్సింగ్, అన్ని మ్యాచ్లు కూడా ఫిక్సింగ్ జరుగుతూ ఉన్నాయి. కొన్నేళ్లుగా ఐపీఎల్లో ఫిక్సింగ్ అనే మాట లేకుండా పోయింది. కానీ తాజాగా బీసీసీఐ చేసినటువంటి ఆరోపణలు, బీసీసీఐ చేసినటువంటి అలర్ట్తో పాటు తాజాగా జరిగినటువంటి ఒక 2 మ్యాచ్లు కూడా క్రికెట్ ఫ్యాన్స్లో ఆందోళన కలిగిస్తున్నాయి. రీసెంట్గా కోల్కతా ఆడినటువంటి మ్యాచ్లో, కోల్కతా పంజాబ్ ఆడినటువంటి మ్యాచ్లో పంజాబ్ కేవలం 111 రన్స్ మాత్రమే చేసింది. 20 ఓవర్లలో కేకేఆర్ తను కేవలం 10 ఓవర్లలోనే కొట్టేటటువంటి టార్గెట్ను కనీసం చేస్ చేయలేకపోయింది. తక్కువ స్కోర్స్కి అంటే 111 రన్స్ కూడా చేస్ చేయలేక కేకేఆర్ ఆల్అవుట్ అవ్వడాన్ని మనం చూసాం. ఈవెన్ నిన్న జరిగినటువంటి మ్యాచ్లో కూడా లాస్ట్ ఓవర్లో రాజస్థాన్ మంచి హిట్టర్ క్రీజ్లో ఉన్నటువంటి టైంలో, హెట్మేర్ లాంటి హార్డ్ హిట్టర్ క్రీజ్లో ఉన్నటువంటి టైంలో 6 బాల్లో 9 రన్లు కూడా చేయలేకపోయాడు. సూపర్ ఓవర్ వచ్చింది. సో ఇలాంటి టైంలో సూపర్ ఓవర్లో కూడా ఒక టాప్ బౌలర్ను, జోఫ్రా ఆర్చర్ లాంటి బౌలర్ను ఉంచుకొని సందీప్ శర్మ లాంటి బౌలర్కు ఎందుకు ఇచ్చారు అనే దానిపైన కూడా కొన్ని అనుమానాలు క్రికెట్ ఫ్యాన్స్ లేవనెత్తుతున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో కూడా వైరల్గా మారుస్తున్నారు. చేజార్చినటువంటి క్యాచులను అన్నింటినీ కూడా ఒక జతకు చేర్చి ఇవే ఫిక్సింగ్కు కారణమై ఉంటాయి, వీళ్ళే ఫిక్సింగ్కు పాల్పడి ఉంటారని కూడా సోషల్ మీడియాలో రన్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు క్రికెట్ ఫ్యాన్ ఐపీఎల్ మ్యాచ్లు చూస్తున్నా కూడా అక్కడ క్యాచ్ చేజార్చినా కూడా అనుకోకుండా జరిగినటువంటి తప్పిదంగానే చూశారు. కానీ ఇప్పుడు బీసీసీఐ చేసినటువంటి అలర్ట్తో ఖచ్చితంగానే కావాలనే క్యాచ్ డ్రాప్ చేశాడన్న
అయ్యాడనో లేకపోతే కావాలనో రన్అట్ అయ్యాడనో ఇట్లాంటి అనుమానాలు కూడా క్రికెట్ ఫ్యాన్స్లో కలుగుతున్నాయి. కాబట్టి దీంతో హైదరాబాద్ పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. దీంతో బీసీసీఐ కూడా ఐపీఎల్ ప్రతిష్టకు మరోసారి భంగం కలిగే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ ఫిక్సింగ్ భూతం ఎవరో, అసలు ఆ ఫిక్సింగ్ భూతాన్ని ఆపరేట్ చేస్తున్నటువంటి వ్యాపారవేత్త ఎవరో కూడా తనను పట్టుకునేందుకు బీసీసీఐ ఇప్పటికే ఆధారాలు కూడా పూర్తి స్థాయిలో సేకరించింది. తను హైదరాబాద్లోనే ఉంటూ వీటన్నిటిని ఆపరేట్ చేస్తున్నాడా, లేకపోతే ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతున్నటువంటి ఆయా స్టేడియంలకు కానీ లేకపోతే ఆయా నగరాలకు కూడా ఈ వ్యాపారవేత్త వచ్చి అక్కడ ఉంటున్నటువంటి హోటల్ రూమ్స్లో ఉంటున్నాడా అనే దానిపైన ఇప్పటికే బీసీసీఐ ఆరా తీస్తోంది. బీసీసీఐ దగ్గర కనుక పూర్తి స్థాయి ఆధారాలు లభిస్తే వాటిని హైదరాబాద్ పోలీసులకు కూడా చేరవేసే అవకాశం ఉంటుంది. కానీ అంతలోపే హైదరాబాద్ పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. హైదరాబాద్కు చెందినటువంటి వ్యాపారవేత్త ఎవరు, లేకపోతే వ్యాపారవేత్తల్లో ఎవరెవరు క్రికెటర్లతో దగ్గరి సంబంధాలు ఉంటున్నాయి, క్రికెటర్లు ఎవరైతే హైదరాబాద్ను విజిట్ చేసినప్పుడు తన ఇంటికి వెళ్తుంటారో ఇలాంటి వివరాలన్నింటినీ కూడా సేకరించి ఒక 5 మందిని అయితే ప్రస్తుతానికి అనుమానిస్తున్నారు. 5 మందికి సంబంధించినటువంటి పూర్తి డేటాను కూడా హైదరాబాద్ పోలీసులు సేకరించి పెడుతున్నారు. సో బీసీసీఐ నుంచి కనుక పూర్తి ఆధారాలు హైదరాబాద్ పోలీసులకు అందితే ఇప్పటికే అనుమానిస్తున్నటువంటి వ్యక్తుల్లో ఎవరైనా ఉన్నారా అనే దానిపైన కూడా హైదరాబాద్ పోలీసులు ఫోకస్ పెట్టే అవకాశం ఉంది. అక్షయ, రవి, అంటే క్రికెటర్స్ కూడా క్వశ్చన్ చేసే అవకాశం ఉందంటారా పోలీసులు? ఇప్పటివరకు అయితే వ్యాపారవేత్త ఎవరనే దానిపైనే ప్రస్తుతం అటు బీసీసీఐ కానీ లేకపోతే హైదరాబాద్ పోలీసుల ఆరా కొనసాగుతోంది. ఆ వ్యాపారవేత్త ఎవరు అనే లింక్ కనుక దొరికితే రెగ్యులర్గా ఆ వ్యాపారవేత్త ఏ ప్లేయర్లతో కాంటాక్ట్లో ఉంటాడు, తరచుగా ఏ స్టేట్కి సంబంధించినటువంటి ప్లేయర్స్ను ఎక్కువగా కలుస్తుంటాడు, లేకపోతే ఏ ఫ్రాంచైజీకి సంబంధించినటువంటి ఓనర్తో ఆ వ్యాపారవేత్తకు దగ్గర సంబంధాలు ఉన్నాయి దానిపైన బీసీసీఐ ఫోకస్ పెడుతుంది. సో ఎప్పుడైతే అనుమానించి ఆ వ్యాపారవేత్త రెగ్యులర్గా పలానా ప్లేయర్తో టచ్లో ఉంటాడు అంటే ఆ ప్లేయర్ హిస్టరీని ఈ సీజన్లో మొత్తం కూడా వెలికి తీసే అవకాశం ఉంటుంది. ఈ సీజన్లో పలానా ప్లేయర్ ఆడినటువంటి టైంలో రన్అట్ అయ్యాడా, లేకపోతే కావాలని క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడా, లేకపోతే రన్అట్ చేయకుండా వదిలివేశాడా, క్యాచ్ను డ్రాప్ చేశాడా, ఇలాంటి వివరాలన్నింటినీ కూడా సేకరించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఆ వ్యాపారవేత్త ఎవరు అనేది డీటెయిల్స్ తెలిస్తే ఎవరెవరు ఏ ప్లేయర్లు ఫిక్సింగ్కి పాల్పడ్డారు, తనతో ఏ ఫ్రాంచైజీలు టచ్లో ఉన్నాయనే వివరాలన్నీ బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. కేవలం ఫ్రాంచైజీ ఓనర్లతో ఈ వ్యాపారవేత్త టచ్లో ఉండి ఫ్రాంచైజీ ఓనర్ల ద్వారా ఫిక్సింగ్కి పాల్పడి ఉంటే మాత్రం ఎంటైర్ టీంలో ఉన్నటువంటి ప్లేయర్లతో ఫిక్సింగ్కి పాల్పడ్డారా, లేకపోతే ఒకరిద్దరు ప్లేయర్లను మేనేజ్ చేస్తూ ఎవరైతే మనం చేజింగ్ టైంలో హార్డ్ హిట్టర్గా భావిస్తుంటామో వాళ్ళని వెంటనే డకౌట్గా పెవిలియన్కు చేర్చడమా, లేకపోతే ఫస్ట్ ఇన్నింగ్స్ ఆడుతున్నటువంటి టైంలో ఒక బౌలర్ను ఫిక్సింగ్లోకి మార్చుకొని ఆ బౌలర్ ద్వారా ధారాళంగా పరుగులు ఇచ్చే విధంగా మార్చుకున్నాడా అంటే ఇవన్నీ తర్వాత జరిగేటటువంటి విచారణ కొనసాగుతుంది. ప్రస్తుతానికైతే ఆ వ్యాపారవేత్త ఎవరు అనే దానిపైన ప్రస్తుతం అటు బీసీసీఐ ఫుల్ ఫోకస్ పెట్టింది. కేవలం ఆ వ్యాపారవేత్తే కాకుండా వెనక ఉండి ఇంకొక మరో వ్యక్తి ఎవరైనా కింగ్ పిన్ తనను ఆపరేట్ చేస్తున్నాడా అనే విషయాలపైన బీసీసీఐ ఆరా తీస్తోంది. అక్షయ, థ్యాంక్ యూ రవి.